లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం వాస్తుశిల్పానికే కాదు, అనేక రహస్యాలు, సనాతన సంప్రదాయాల అద్భుత సంగమం. ఈ క్షేత్రం అబ్బురపరిచే వింతలకు నిలయం. అదిగో లేచి రంకెలు వేసేందుకు సిద్ధంగా కనిపించే బసవన్న, గాలిలో వేలాడే స్తంభం, 7 శిరస్సుల నాగసర్పం, సీతమ్మ పాదం నుంచి నిత్యం ఊరే జలధార. ఇలా ఒకటేంటి, అంతకు మించి ప్రాశస్త్యమున్న ప్రాంతం. నిన్నటి వైభవం రేపటి వారసత్వంగా ఎప్పుడు నిలుస్తుంది? లేపాక్షి కీర్తి ఎప్పుడు విశ్వవ్యాప్తమవుతుంది? అసలు ఇలాంటి కట్టడం ఎక్కడా లేదు, ఇలాంటి వర్ణ చిత్రాలు మరెక్కడా లేవు. ప్రపంచ వారసత్వ పటంపై ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు శాశ్వతంగా మెరుస్తుంది? లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరాన కదిలిరావయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఈ పద్యం వింటే లేపాక్షి ఆలయ సిరి కళ్లకు కడుతుంది. చరిత్రకు సంబంధించిన ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. మరెన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాలను విడమర్చుతుంది. ఇంతటి ప్రసిద్ధగాంచిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం యునెస్కో వారసత్వ కట్టడంగా శాశ్వత గుర్తింపునకు కావాల్సిన ఎన్నో ప్రత్యేకతలు, ఇంకెన్నో విశేషాలు తనలో ఉన్నాయని చాటుతోంది. గాలిలో తేలే రాతి స్తంభం, ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం, భారతీయ శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ఇలా ప్రతి అంగుళంలోనూ అద్భుతాన్ని దాచుకున్న మహాశిల్పకళా నిధి మన లేపాక్షి. కానీ పర్యాటకులను ఆకట్టుకోవాల్సిన ఈ చారిత్రక సంపద ఆ స్థాయిలో ఎందుకు వెనకబడింది? అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి స్థానం దక్కకపోవడానికి అసలు కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్షి. కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో 2 రాష్ట్రాల పర్యాటకులకు సులభంగా చేరుకునే ప్రదేశం లేపాక్షి. కానీ లేపాక్షి అంటే కేవలం మ్యాప్ పై కనిపించే ఒక గ్రామం కాదు. రామాయణ జ్ఞాపకాలు, విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్లు, రాతిలో చెక్కిన శిల్పకళ, పైకప్పులపై చిత్రించిన పురాణ గాథలు, ఇవన్నీ ఒకే చోట కలిసిన చారిత్రక క్షేత్రం. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర రాజులు లేపాక్షి ఆలయాన్ని నిర్మించారు. తాబేలు ఆకారంలో ఉండే ఈ ఆలయాన్ని కూర్య శైలం అని కూడా పిలుస్తారు. లేపక్షి అని రాముడు రావణాసురుడు వధించిన జటాయువుని చూసి ఆదరణగా అన్న పలుకులే అదిగో ఆ ప్రాంతానికి పేరుగా నిలిచిపోయింది లేపక్షి అని. మరో రకంగా ఆలోచిస్తే ఆ లేపాక్షిలో అద్వితీయమైనటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయం వీరభద్రేశ్వర ఆలయం. ఆ వీరభద్రుని ఆలయ సముదాయంలో 1 కాదు 2 కాదు 3 ప్రాకారాలు. ప్రతి ప్రాకారంలోనూ చుట్టూ మండపాలు, మండపాలే కాక అనేక కట్టడాలు. లేపాక్షి దేవాలయం విజయనగర సామ్రాజ్య కళాకిరీటం. లేపాక్షి ప్రస్తుత రూపం ప్రధానంగా విజయనగర కాలంలో, ముఖ్యంగా అచ్యుతరాయుల కాలంలో అభివృద్ధి చెందిందని చెప్తారు. ఈ లేపాక్షి దేవాలయం యొక్క వాస్తు విన్యాసం గురించి, శిల్పకళ, చిత్రకళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది కేవలం ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఆలయం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన శిల్పకళకు, పౌరాణిక విశేషాలకు, ఆగమశాస్త్ర సంబంధానికి, చిత్రకళకు, అట్లాగే ప్రాచీన శిల్పుల, స్తబ్దతల, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక పరాకాష్ఠగా మనం ఈ లేపాక్షి దేవాలయం చెప్పుకోవచ్చు. కూర్మగిరి కొండపై కొలువైన ఈ ఆలయం 7 ప్రాకారాలతో నిర్మితమైంది. ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి కాలగర్భంలో కలిసిపోయాయి. ముఖమండపం, అర్ధమండపం, గర్భగుడి అని 3 భాగాలుగా ఈ దేవాలయం ఉంది.
ఆలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఏది చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. రాజుల పాలనలో పరిడి వెళ్లిన కళాతేజాన్ని చూసి విస్తుపోవాల్సిందే. వేలాడే స్తంభం రహస్యాల్ని చూసి అవాక్కవ్వాల్సిందే. జటాయువు ఘాట్, నాట్య మండపం, అర్ధాంతరంగా ఆగిన కళ్యాణ మంటపం, సీతమ్మ పాదం, వేలాడే స్తంభం, గర్భగుడి, 500 ఏళ్లుగా చెక్కు చెదరని తైలవర్ణ చిత్రాలు, ఎన్నో దివ్యమూర్తులు, అపురూపమైన శాసనాలు, ఇలా లేపాక్షి ఆలయంలో ఎటు చూసినా విస్మయం చెందాల్సిందే. లేపాక్షి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు అద్భుతం, అనితర సాధ్యం. లేపాక్షి యొక్క విశిష్టత ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మన సీతమ్మ మహాతల్లి పాదము పెట్టిన ప్రదేశము. శ్రీరామచంద్ర ప్రభువు జటాయువుకు రావణుడితో పోరాడుతూ కింద పడినప్పుడు రాముని కోసం వేచి ఉండి రామునితో చివరిగా సీత ఎక్కడ వెళ్ళింది అని చెప్పి రాముడు దహన సంస్కారాలు చేసిన ప్రదేశము. పరమేశ్వరుని రౌద్రావతారమైన వీరభద్రుడి రూపంలో ఇక్కడ స్వయంభువు శివలింగం అనుగ్రహిస్తూ ఉంటుంది. వీరభద్రస్వామి 4 చేతులు, ఆయుధాలతో దర్శనమిస్తాడు. ఆలయంలో ముఖమంటపంలోని వాయువ్యం మూల ఒక స్తంభానికి భద్రకాళి అయిన దుర్గాదేవి నేటికి నిత్య పూజలు అందుకుంటోంది. ఈశాన్యం మూలకు ఒకవైపు వాస్తుపురుషుడు, మరోవైపు పద్మినీ జాతి స్త్రీ ఉంటారు. ఆగ్నేయం మూలలో ఉన్న ఒక స్తంభంలో గజాసుర సంహారం, నైరుతి మూల స్తంభంలో నాట్య గణపతి శిల్పాలను చెక్కారు. ఈ చిత్రాల్లోని డిజైన్లే ఇప్పటికీ కలంకారీ కళలో వాడుకలో ఉన్నాయి. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటని స్కంద పురాణం చెబుతోంది. లేపాక్షి ఆలయం పైకప్పుల లోపలి వైపు వేసిన వర్ణ చిత్రాలను చూడడానికి 2 కళ్ళు చాలవు. తల పైకెత్తి పైకప్పు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఎన్నో పురాణ గాథలు కనిపిస్తాయి. అదిగో గర్భగుడికి తూర్పు వైపున 6 అడుగుల ఎత్తులో చెక్కిన ఉగ్ర గణపతి శిల్పం మరో ఆకర్షణ. సమీపంలోనే నాగలింగం ఉంటుంది. 7 పడగల కిందున్న ఈ శివలింగాన్ని శేషుడు తన వలయముతో పడగ నీడన కాపాడుతున్నట్లుగా మలిచిన శిల్పం రమ్యాతిరమ్యంగా కనిపిస్తుంది. నలుపు, నీలపు రంగులో ఉన్న ఈ శివలింగానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పెద్ద నంది చూపు ఈ శివలింగం పైనే ఉంటుందని చెబుతారు. ఇక ఈ ఒక్క నంది చాలు లేపాక్షి వైభవం చెప్పడానికి. రాజసమొలికించే ఏకశిలా నంది విగ్రహం నాటి ఏలికల కళాతృష్ణకు తార్కాణం. లేపాక్షి బసవన్న విగ్రహం 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది దేశంలోనే అతి పెద్ద నంది శిల్పమని చెబుతారు. ఇక లేపాక్షిలో మరో ఆసక్తికరమైన విశేషం రాతిలో చెక్కిన భారీ పాదముద్ర. స్థానిక విశ్వాసం ప్రకారం అది సీతమ్మ పాదముద్ర. ఆ పాదముద్రలోని బొటన వేలి భాగంలో నీరు కనిపించడం ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ లేపాక్షి అద్భుతమైన కట్టడం ఇది. అదేవిధంగా దైవదర్శనంతో పాటు ఇక్కడ హ్యాంగింగ్ పిల్లర్ చాలా అద్భుతమైన కట్టడం అది. అదేవిధంగా ఇక్కడ ఈ వాతావరణం చూస్తే ఇక్కడ వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. ఇది సదుపాయాల విషయానికి వస్తే బాగా ఉన్నాయి. ఇంకా కొంచెం అభివృద్ధి చెందితే అంటే ఈ టూరిజం వాళ్ళు కానీ యునెస్కో గుర్తింపు వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. నాగ శివలింగం, ఏకశిలానంది, గణేశుడు, సీతమ్మ పాదముద్ర వంటి ఏకశిలా శిల్పాలను లేపాక్షి కళావైభవానికి ముఖ్యమైన ఉదాహరణలుగా యునెస్కో తన లేపాక్షి ప్రతిపాదనలో పేర్కొంది. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఎంత ముఖ్యమో దాని ముందు సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. యునెస్కో నిబంధనల ప్రకారం వారసత్వ కట్టడాల చుట్టూ 100 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు ఉండకూడదు. కానీ ఇక్కడ లేపాక్షి ఆలయ కాంపౌండ్ ఆనుకునే ఇళ్ళు, అదేవిధంగా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఒకవేళ యునెస్కో గుర్తింపు దక్కాలి అంటే ఈ ఇళ్లను, అదేవిధంగా వ్యాపారాలను, దుకాణాలను ఇక్కడ నుంచి తరలించాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది.
కళ్యాణ మంటపం అసంపూర్తిగానే ఉంటుంది, కప్పు ఉండదు. ఈ కళ్యాణ మంటపంలో శివుడికి పార్వతికి కళ్యాణం జరిగే ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు. అలంకారం మూర్తి అయిన శివుడు పార్వతీదేవి చేతి 4 వేళ్లు పట్టుకుని ముచ్చట గొలుపుతాడు. 4 వేదాలకు దిక్కులకు ప్రతీకగా ఇలా చెక్కారని చెబుతారు. శిల్పంలో నాట్యం, స్తంభంలో సంగీతాల సంగమం లేపాక్షి దేవాలయం. అవును, నాట్య మండపంలోని స్తంభాలను దగ్గరగా చూస్తే దేవతలు, నర్తకులు, వాద్యకారులు, పురాణ పాత్రలు, ఇక్కడ ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది. శతాబ్దాల విజయనగర శిల్పకళా వైభవానికి లేపాక్షి ఆలయం నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఏ రాతి స్తంభాన్ని చూసినా అద్భుతమైన కళా నైపుణ్యమే కనిపిస్తుంది. ఇంతటి చారిత్రక సంపద ఉన్న లేపాక్షి ఆలయానికి కేవలం వీకెండ్స్లో మాత్రమే పర్యాటకుల సందడి కనిపిస్తుంది. ఇక మిగిలిన రోజుల్లో అయితే వందల సంఖ్యలో మాత్రమే పర్యాటకులు ఉండటం నిజంగా బాధాకరం. ఆలయంలో మరో ముఖ్య ఆకర్షణ నాట్య మండపం పైనుంచి వేలాడే స్తంభం. 70 స్తంభాల్లో ఒక్కటి మాత్రమే నేలను తాకకుండా కొంచెం ఎత్తులో గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది. ఈ స్తంభం కింద నుంచి పలుచని వస్త్రాన్ని సులువుగా అటూ ఇటూ తీయచ్చు. ఈ ఆకాశ స్తంభం నేటికి ఇంజనీర్లకు, చరిత్రకారులకు ఒక అంతు చిక్కని అద్భుతంగా మిగిలిపోయింది. టెంపుల్ చాలా బాగుందండి, మనశ్శాంతిగా అనిపించింది. శివుడి దర్శనం చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చినందుకు. హ్యాంగింగ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. మేము ట్రై కూడా చేసాము కింద నుంచి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉందండి. చూడ్డానికి అయితే మా కళ్ళకి హ్యాపీగా కనువిందుగా అనిపించింది. లేపాక్షి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఈ గుర్తింపు చాలదు. యునెస్కో ఇచ్చే శాశ్వత గుర్తింపుతోనే మరింత పేరొస్తుంది. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందాలంటే లేపాక్షిలోని కట్టడాలు, పురాతన కట్టడాలు, నివాసితులను ఇక్కడి నుంచి తొలగించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. లేపాక్షి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇంకా లేదు. కానీ 17 ఫిబ్రవరి 2022న యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో లేపాక్షిని చేర్చారు. ఇది కల్చరల్ కేటగిరీలో ఉంది. యూనివర్సల్ ఎక్సలెన్స్ అది ఎలా ఉండాలంటే అసలు ఇలాంటి కట్టడం ఎక్కడా లేదు, ఇలాంటి వర్ణ చిత్రాలు మరెక్కడా లేవు. ఇవన్నీ కూడా ఒకప్పటి మానవ జీవన విధానానికి, నైపుణ్యానికి, సాంకేతికతకు అద్దం పడుతూ ఈ తరానికి స్ఫూర్తినిచ్చేటువంటి తార్కాణాలుగా ఉన్నాయి కదా. ప్రపంచ వారసత్వ కట్టడాల స్థలాల జాబితాలో చోటు దక్కించుకోవటానికి 10 రకాల నియమ నిబంధనలు పెట్టారు. ఆ క్రైటీరియాలో ఏ 3 క్రైటీరియాలు దానికి ఉన్నా ఎన్నిక జరుగుతుంది. ఇక్కడే లేపాక్షికి ఒక స్ఫూర్తి ఉంది. అదే రామప్ప ఆలయం. అంటే యునెస్కో గుర్తింపు కోసం పురాతన ఆలయం కావడం ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయిలో దాని అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఏంటి? అది మానవ సృజనాత్మక ప్రతిభలో ఎందుకు ప్రత్యేకం? దాని సమగ్రత ఎంతవరకు కాపాడబడింది? వీటన్నింటినీ శాస్త్రీయంగా నిరూపించాలి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా లేపాక్షి వైభవాన్ని చాటే ప్రయత్నం జరుగుతోంది. అయితే యునెస్కో శాశ్వత గుర్తింపు రావడం ద్వారా లేపాక్షి కీర్తి విశ్వవ్యాప్తమవుతుంది. లేపాక్షి పునర్వైభవానికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే ఇంత పెద్ద శిల్పకళ, చిత్రకళ ఉన్న ఆలయానికి ప్రచారం తక్కువగా ఉంది. 2012లో ఇక్కడ లేపాక్షి ఉత్సవాలని మొదలుపెట్టారు. అప్పటి నుంచి అంచెలందులుగా ప్రచారం కొద్దిగా ఎదుగుతూ వచ్చింది. ముఖ్యంగా లేపాక్షికి సంబంధించినటువంటి హస్తకళలు ఇటువంటివి కూడాను అమ్మడానికి కానీ, దీని గురించి ప్రచారం కానీ చేస్తే చాలా బాగుంటుంది. లేపాక్షికి యునెస్కో పూర్తి గుర్తింపు రావాలంటే లేపాక్షి చరిత్ర, వాస్తు, శిల్పం, చిత్రకళ, శాసనాలు, సంస్కృతి అన్నింటినీ ప్రపంచ ప్రమాణాలతో డాక్యుమెంట్ చేయాలి. లేపాక్షి కేవలం ప్రభుత్వాంది కాదు, ఇక్కడి ప్రజల జీవనంలో భాగం అన్న రీతిలో స్థానిక కళాకారులు, గైడ్లు, హస్తకళాకారులు, వ్యాపారులు అందరినీ హెరిటేజ్ ఎకానమీలో భాగస్వాములను చేయాలి. యునెస్కోకి చేస్తే మంచిదే.
ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది కదా, మంచిదవుతుంది. నష్టపరిహారము లేదంటే వేరే చోట అనుకూలం చేసినా మేము ఖాళీ చేసిపోయాక మేము రెడీ సార్. ఇప్పుడు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యునెస్కో గుర్తింపులోకి దీన్ని తీసుకుపోవాలంటే మినిమం నీడ్స్ని, బేసిక్ నీడ్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను తరలించాలి. దీనికి ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఆ చొరవ చూపాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన లేపాక్షికి యునెస్కో వారసత్వ సంపదగా శాశ్వత గుర్తింపు దక్కే అన్ని అవకాశాలు ఉన్నాయని ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు. వారసత్వంగా గుర్తింపబడాలి, ప్రపంచ వారసత్వంగా గుర్తింపబడాలి. గుర్తించడమే కాకుండా ఇది పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజలు కూడా వెళ్ళిన వాళ్ళు దీన్ని ఏమాత్రం ఇందులో ఉన్నటువంటి శిల్పాలు కానీ అలాగే వర్ణచిత్రాలు కానీ పాడు కాకుండా చూసి రాబోయే తరాలకి అందించాల్సిన అవసరం ఉంది. యునెస్కో శాశ్వత గుర్తింపు జాబితాలో లేపాక్షి చేరితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోనూ మరో అధ్యాయం మొదలవుతుందని భావిస్తున్నారు. ఆ రకంగా గుర్తింపు ఇవ్వడం వల్ల ప్రపంచంలోని మొత్తం పర్యాటకులు అందరూ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినామంటే సంవత్సరానికి 5,20,000 మంది సగటున విదేశీయులు బెంగళూరుకు వస్తున్నారనమాట పర్యాటకులుగా. బెంగళూరుకు అతి దగ్గరలో ఉండడం, 1.5-2 గంటల సేపు జర్నీలో ఉండడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒక్కసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కోలో మనకు అవకాశం దొరికితే మన ఖ్యాతి ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రపంచంలోనే ప్రసిద్ధ ప్రదేశంలో అవుతుంది. లేపాక్షికి శాశ్వత యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025 జులైలోనే లేపాక్షి కోసం యునెస్కో నామినేషన్ డాసియర్ తయారు చేసి నివేదిక సమర్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించింది. 2024లో లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థల పురాణం, శిల్ప సంపదను చూసి ముగ్ధులయ్యారు. యునెస్కోకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. మనకి గుర్తింపు వచ్చినట్లయితే ఇంకా ఈ ప్రాంతం, టూరిస్ట్ ప్రాంతం ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ మొత్తం ఆ వీరభద్రుని చరిత్ర, ఆ లేపాక్షి తాలూకు హిస్టరీ అంతటినీ కూడా లేజర్ లైట్ షోలో త్వరలో మనం ఒక 150 సీటర్ ఉండేలాగా ఒక యాంపీ థియేటర్ అండ్ ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని లేజర్ షోకి మేము ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేశాము. త్వరలోనే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. లేపాక్షిని కేవలం 1 డే టూరిస్ట్ స్పాట్గా చూడకూడదు, హెరిటేజ్ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. కేవలం భక్తి కోసమో సాధన కోసమో కట్టిన ఆలయం కాదు. ఇది ఒక శిల్పకళకు ఒక పరాకాష్ట, శిల్పకళ నైపుణ్యానికి పరాకాష్ట. ఇటువంటి అద్భుతమైన ఆలయానికి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు దక్కాలి అని చెప్పి, ఆ దక్కడానికి తగినటువంటి కృషి మన వాళ్ళంతా చేయాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. లేపాక్షి అంటే ఆలయం మాత్రమే కాదు, రాయిలో రాజ్యం మిగిల్చిన జ్ఞాపకం. యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో లేపాక్షి ఇప్పటికే అడుగుపెట్టింది. ఇక ఆ అడుగును ప్రపంచ వారసత్వ జాబితా వరకు తీసుకువెళ్ళాలి. మనం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగితే అతి త్వరలోనే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంటుంది లేపాక్షి అని ఆశించడంలో ఏమాత్రం అతిశయం లేదు. లేపాక్షి నిన్నటి వైభవం కాదు, రేపటి ప్రపంచ వారసత్వంగా నిలపడం మన బాధ్యత. లేపాక్షి నిలవాలి, తెలుగు కళ వెలగాలి, ప్రపంచ వారసత్వ పటంపై ఆంధ్రప్రదేశ్ గర్వంగా మెరవాలి. ఆ రోజు త్వరలోనే రావాలని మనసారా కోరుకుందాం. చాలామంది లేపాక్షి యునెస్కో గుర్తింపు కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే తొలి దశ ప్రక్రియ పూర్తి చేసుకున్న లేపాక్షి ఆలయానికి ఇక మలి దశలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 లేపాక్షి.